కుటుంబం మొత్తానికి భూ కబ్జా భాగోతంలో హస్తం ఉండడం నిజంగా ఆశ్చర్యకరమైన అంశమే అవుతుంది. పైగా ఇప్పుడు క్రయ విక్రయాలపై సంతకం చేసిన సబ్ రిజిస్ట్రార్ కూడా జైలుకు వెళ్లే దుస్థితి వచ్చింది. వైసీపీ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడడం అటుంచితే స్పీకర్ స్థానంలో తమ్మినేని భూ కబ్జాకు దిగడం అత్యంత హేయమైన చర్య అని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆరోపించారు. నలుగురు జగత్ కిలాడీలు కలిసి భూ కబ్జా స్కెచ్ వేసినట్లుగా పోలీసులు ధృవీకరించారు. ఒడిశాలోని జైపురకు చెందిన ఏ రజనీని తీసుకొచ్చి గోవిందరాజులు కుమార్తెగా చూపించడంలో తమ్మినేని ఫ్యామిలీతో పాటు డాక్యుమెంట్ రైటర్ కూన పెద్దిరాజు ప్రధాన భూమిక వహించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తప్పుడు పత్రాలను సృష్టించడంలో డాక్యుమెంట్ రైటర్ కీలక భూమిక పోషించాడు. వాళ్లతో పాటుగా మధ్యవర్తిగా వ్యవహరించిన తెలుగు సతీష్ కీలక నిందితుడిగా భావిస్తున్నారు. గతంలో కూడా అతను అనేక భూ కబ్జా కేసుల్లో ఉన్నాడని, త్వరలోనే మొత్తం వ్యవహారం బయట పెడతామని శ్రీకాకుళం జిల్లా పోలీసులు వెల్లడించారు. భూ కబ్జా అనంతరం రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు రిజిస్ట్రార్గా ఉన్న బోడేపల్లి అరుణ ప్రస్తుతం హీరమండల సబ్ రిజిస్ట్రార్గా ఉన్నారు. ఆమెపై కూడా కఠిన చర్యలే ఉంటాయని, భవిష్యత్తులో ఎవరూ తప్పు చేయకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఎంత పగడ్బందీగా భూ కబ్జా చేశారో, ఎంత గోప్యంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో అంత సింపుల్ గా నిందితులు ఇప్పుడు చిక్కిపోయారు. మౌలికమైన ఒక తప్పు చేయటం ద్వారా వారు అడ్డంగా బుక్ అయిపోయారు. భూముల లావాదేవీలు నిర్వహించే సమయంలో ఎలాంటి లావాదేవీలైనా పాన్ కార్డ్ ద్వారా నిర్వహించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లో పాన్ కార్డు కూడా జత చేయాలి. తమ్మినేని బృందం మాత్రం ఒకవేళ కేసు బయటపడితే తప్పించుకునేందుకు వీలుగా ఎక్కడా పాన్ కార్డ్ వాడలేదు. అయినా పోలీసులకు చిక్కారు. ఆ విషయంలో కూడా కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు ఇకపై 5 లక్షల రూపాయల లావాదేవీలు దాటితే పాన్ కార్డ్ తప్పనిసరి అని గుర్తు చేశారు. ఆ పని చేయకపోతే జరిగే పరిణామాలకు సదరు వ్యక్తులే బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నారు. పాన్ కార్డ్ అన్నది సబ్ రిజిస్ట్రార్ గారు తీసుకోలేదు. పాన్ కార్డ్ ఏమీ లేకుండా జస్ట్ మనకి ఏదైతే వీళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకొని ఉంటారో, ఈ అగ్రిమెంట్లో దపదపాలుగా మాకు కొంచెం అమౌంట్, ఒక 35 లక్షల రూపాయల అమౌంట్ వచ్చిందని చెప్పి ఏదైతే రాశారో దాని బేసిస్ మీద పాన్ కార్డ్ లేకుండా రిజిస్ట్రేషన్ చేశారు. బట్ మనకు అదే రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఇంకొక ఆల్టర్నేటివ్ ఏముందంటే, ఇన్ కేసు ఎవరికైనా పాన్ కార్డు లేకపోతే ఫామ్ 60 ఫిల్ చేయవలసి ఉంటుంది. ఫామ్ 60 ఫిల్ చేసి అందులో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించి మేము ఈ ట్రాన్సాక్షన్స్ చేశామని చెప్పి వాళ్ళు ఒక సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించి ఫామ్ 60 ఏదైతే ఉందో ఆ ఫామ్ 60లో కూడా ఎక్కడా వీళ్ళు సిగ్నేచర్స్ కూడా లేవు. సో విచ్ మీన్స్ దానికి కావాల్సిన పాన్ కార్డు వెరిఫికేషన్ తీసుకోలేదు, ఫామ్ 60 తీసుకోలేదు. అలానే మనకి అగ్రిమెంట్లో ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరు సేమ్ అడ్రస్ తోటి మనకు ఆధార్ కార్డులో ఉండాలి. ఆ మినిమం వెరిఫికేషన్ కూడా చేయకుండా సబ్ రిజిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో, అప్పుడు ఆమ్దాల వలస సబ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం నకిలీ మరణ ధృవీకరణ పత్రాల ద్వారా భూ కబ్జాలకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. బ్రతికున్న వ్యక్తిని చనిపోయినట్లు చూపించి 4 కోట్ల విలువైన భూమిని కాజేసేయాలని చూశారన్నారు. వైసీపీ హయాంలో భూదాహం ఏ స్థాయికి చేరిందో ఇటీవలి బయటపడుతున్న ఘటనలే ఉదాహరణ అని చెప్పారు. రాజ్యాంగబద్దమైన పదవిని నిర్వహించిన తమ్మినేని అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టమవుతుందని విమర్శించారు. మైకు దొరికినప్పుడల్లా నీతులు చెప్పే తమ్మినేని సీతారాం భూ కబ్జా వ్యవహారంపై సమాధానం చెప్పాలని కలిశెట్టి డిమాండ్ చేశారు. నలుగురు దగ్గర రాజకీయ నాయకుడిని నవ్వుపాలు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి నా తండ్రితో సమానమైన తమ్మినేని సీతారాం అని ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడాడు. అదే సమయంలో ఆయన బహుశా తమ్మినేని సీతారాం జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తి తీసుకొని, ఆదర్శం తీసుకొని ఈ భూ కబ్జా చేసే ఆలోచన శ్రీకాకుళం ప్రజానీకానికి, ఉత్తరాంధ్ర ప్రజానీకానికి అనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, బతికున్న మనిషిని ఒక ఆస్తి కోసం నకిలీ సర్టిఫికేట్ సృష్టించి ఒరిస్సా మహిళతో ఒక రిజిస్ట్రేషన్ చేయించుకొని, తన తమిళ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈరోజు భూమి కబ్జా చేయడానికి పాల్పడడం అనేది ఈరోజు శ్రీకాకుళం రాజకీయ చరిత్రకి కలంకం తీసుకొచ్చాడు. రాజకీయ నేతలకి అవమానం చేసే విధంగా ఆయన వ్యవహరించారు. ఈరోజు ఆయన స్పీకర్గా ఉండి రాజ్యాంగ పదవులో గతంలో ఉండి రాజకీయ పదవులు వాడి
రాజకీయంగా చాలా ప్రసంగాలు చేసిన వ్యక్తి తమ్మినేని సీతారాం. ఈరోజు రాజ్యాంగ పదంలో ఉండే వ్యక్తి ఎంత ఉందాగా ఉన్నాడో మనం గత 5 సంవత్సరాల్లో వారిని చూసాం. ఎటువంటి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ఆయన మాట్లాడిన సందర్భాలు కూడా చూశాయి. ఏదేమైనా తమ్మినేని సీతారాం ఆగడాలు త్వరలోనే ఏకమొత్తంగా బయటపడి ఆయనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే రోజు ఎంతో దూరంలో లేదని శ్రీకాకుళం జిల్లా ప్రజలు అంటున్నారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు.